కర్ణ, నీకు ఎందుకు చెప్పానో తెలుసా? అర్ధరథుడని నిన్ను ఎందుకు అన్నానో తెలుసా? అసలు నువ్వు ఎవరి కుమారుడువో తెలుసా అనే రహస్యాన్ని అప్పుడు చెప్పాడు, చావు కబురు చల్లగానే. ఇప్పుడు పిలిచి అంపశయ్య దగ్గర 11వ రోజు యుద్ధం జరుగుతుంటే వస్తే, నీకు తెలుసో తెలియదో నువ్వు దేవతలకు జన్మించావయ్యా, మనుషులకు జన్మించలా. మానవులు ఎవరిని నీతో పోల్చడానికి వీలు లేదు కన్నా, నువ్వంత వీరుడు నాకు తెలుసు, నేను ఎందుకు ఒప్పుకోను? ఒక వీరుడు మరో వీరుడు సామర్థ్యాన్ని గ్రహించడం నేను గ్రహించగలను, కావాలనే చేశా. ఎందుకంటే నువ్వు కుంతి కుమారుడివి, నువ్వు యుద్ధానికి వచ్చి వాళ్ళ చేతుల్లో చనిపోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు. కుంతి కొడుకును చంపడం నాకు ఇష్టం లేదయ్యా, నువ్వు యుద్ధం మానయ్యాలి, అందుకోసమే అన్నాను నేను. ఆయన ఉద్దేశం మంచిది. ఇంత తిడితే, ఇంత అవమానిస్తే పౌరుషం వచ్చి నేను ధనుర్బాణాలు త్యజిస్తాను అంటావేమో అనుకున్నానయ్యా. ఆ రకంగా కుంతి కొడుకులు 5గురు పెద్దవాడిని చంపారనే అప్రతిష్ట పాండవులకు రాకుండా కాపాడుదాం అనుకున్నాను. నువ్వు 10 రోజులే అన్నావు, మళ్ళీ యుద్ధం మొదలుపెట్టావు. ఇక నీ గ్రహస్థితి నీది, కానీ నువ్వు కౌంతేయుడువు కానీ రాధేయుడువు కాదు.